తారా, పాపం వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తెచ్చారు. బేబీ, నేను మాట్లాడడం వాళ్ళకి గోల చేస్తున్నట్టు ఉందంట. నేను అడగడం వాళ్ళకి గొడవలాగా ఉందంట. వీళ్ళు నన్ను అంతలా అవమానిస్తుంటే లోపలికి వెళ్లి గుట్టుగా ఏం మాట్లాడతావు? తారాగారు, మిమ్మల్ని మేమెందుకు అవమానిస్తాం? మరి ఈ ఆటోలో సామాన్లు ఎందుకు తీసుకొచ్చారు? ఆనవాయితీ ప్రకారం మా అమ్మాయికి మేం పెట్టుకోవాలి కదండి. ఆనవాయితీ కదా? అయితే ఒక పని చేయండి, మీ అమ్మాయికి వజ్రాల హారం చేయించండి. కాస్ట్లీయెస్ట్ కార్నివ్వండి. ఫారిన్ నుంచి సోఫా సెట్లు, డబుల్ కాట్ మంచాలు తెప్పించండి. లగ్జూరియస్ విల్లాని మీ అమ్మాయికి బహుమతిగా ఇవ్వండి. అలాంటివి కొనడం కాదు మేడం, కలలో కూడా కొనాలనే ధైర్యం చేయలేరు వీళ్ళు. మీ అమ్మాయికి మీరు ఏమివ్వాలన్నా మీ రేంజ్లో ఇస్తే అవి నాకు అవమానమే. నా స్టేటస్కి తగ్గట్టుగా సామాన్లు తెచ్చుంటే నేనెందుకిలా మాట్లాడతాను? మీరు తెచ్చే ఆ చీప్ లో క్లాస్ సామాన్లు మా ఇంటి పని మనుషుల ఇళ్లల్లో కూడా ఉండవు. అలాంటిది నేను వీటిని మా ఇంట్లో ఎలా పెట్టుకుంటాను? మమ్మీ, అత్తయ్య గారు ఎంతో ప్రేమతో తెచ్చారు కదా, ఇష్టం లేకపోతే వదిలే. అంతేగాని అలా అనడం ఎందుకు? ఏంట్రోయ్, అప్పుడే అత్తగారింటి వాళ్ళని వెనకేసుకొచ్చి మరీ మాట్లాడుతున్నావు? వాడు వెనకేసుకొచ్చి మాట్లాడడం లేదు, వాస్తవం మాట్లాడుతున్నాడు. మీకెవ్వరికీ వీళ్ళు మనకి చేస్తున్న అవమానం కనిపించట్లేదా? ఇక్కడ ఎవరు మేము తెచ్చిన సారిని అవమానంలా అనుకోవడం లేదు. మీరే అవమానించారని అందరిలో ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడకు. మా వాళ్ల మనసుల్లోని ఉద్దేశాలు, భావాలేంటో నాకు బాగా తెలుసు. నువ్వు నా గురించి వాళ్ళకి ఎక్కించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా, ఏంటది? ఎందుకింత బాధపడుతున్నావు? ఎంతసేపు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే మా పరిస్థితి ఏంటి? ఎదిగో మంచినీళ్ళు తాగు. హరి, లేవే, తీసుకోమ్మా. నాన్న, ఏంటి నాన్న నువ్వు కూడా? అక్కడ అక్క క్షేమంగానే ఉంటుంది, నువ్వేం బాధపడకు. అది కాదే, ఆ తారాగారు మన మీదున్న కోపాన్ని విష్ణు మీద చూపిస్తుందేమోనని భయంగా ఉందే. అక్కని ఏమీ అనలేరమ్మా. ఆ తారగారేమో మొండి మనిషి, ఇదేమో ఒట్టి అమాయకురాలు. ఈ రోజు నుంచి అది ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. అక్కని ప్రాణంగా చూసుకునే శ్రీకాంత్ ఉన్నాడు. ఒకవేళ శ్రీకాంత్ని లెక్క చేయకుండా తారాగారు అక్కని బాధ పెట్టాలని చూస్తే రాధాగారున్నారు.
తారా గారిని రాధా గారు ఖచ్చితంగా ఆపగలరు. మావయ్య సపోర్ట్ కూడా అక్కకి ఉంది. ఇంతమంది అక్క చుట్టూ ఉండగా అక్కని ఎవరూ ఏమీ చేయలేరు. అదక్కడ ఏ బాధ లేకుండా సుఖంగా ఉంటే నాకంతే చాలే. మొన్నటి వరకు విష్ణుకి ఎలా పెళ్ళవుతుందా అని కంగారు పడ్డాం. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉంటుందోనని ఇప్పుడు భయపడుతున్నాం. నాన్న, ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. కృష్ణ, ఒకసారి మీ అక్కకి ఫోన్ చేసి ఇవ్వవే. దాంతో మాట్లాడితే నాకు ధైర్యంగా ఉంటుంది. అలాగే అమ్మా. ఇంత పెద్ద కాస్ట్లీ ఫోన్ ఎక్కడదబ్బా? ఏదైతే అదైంది. అక్కకి నిజం చెప్పేస్తాను. శివ, ఈ మొబైల్ ఎవరిది? ఎవరిక్కడ దాచిపెట్టారు? నేనే పెట్టానక్క. నువ్వు పెట్టావా? నీ మొబైల్ పగిలింది కదా, ఇదెవరిది? నాదేనక్క. కాస్ట్లీ మొబైల్ లాగుంది. ఇది నీకెక్కడిది? మా ఫ్రెండ్ స్వప్న ఇచ్చింది. ఫ్రెండ్ స్వప్న ఇంత కాస్ట్లీ మొబైల్ నీకిచ్చిందా? నా మొబైల్ పగిలిపోయిందని తన మొబైల్ వాడుకోమని నాకు ఇచ్చింది. అది ఇచ్చిందే అనుకో, నువ్వెలా తీసుకుంటావు? అమ్మ మొబైల్కి డబ్బులు అడిగితే ఇవ్వలేదక్క. అమ్మ డబ్బులు ఇవ్వకపోతే వేరే వాళ్ళ మొబైల్ ఎలా తీసుకుంటావు? మొబైల్ లేకపోతే బతకలేవా? నేను వీడియో వ్లాగ్స్ చేస్తాను కదక్క, దానికోసం తీసుకున్నాను. శివ, మనమేంటి, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఆలోచిస్తున్నావా అసలు? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నీకు నీ ఫ్రెండ్ ఇచ్చిందంటే ఊరికనే ఇవ్వదు. అది నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, చాలా మంచిది. నీకు మంచేదో చెడేదో తెలుసుకునే వయసు వచ్చేసింది అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి వెంటనే ఈ మొబైల్ నీ ఫ్రెండ్కి ఇచ్చేసిరా. అలాగేనక్క. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. సరే. జాగ్రత్తగా ఉండు. అమ్మకి ఇలాంటివి తెలిస్తే ఊరుకోదు. మీ శుభం స్టోర్లో కొన్ని సామాన్లు కొనడానికి వచ్చాం పెద్దమ్మా. ఇంట్లో వ్రతాలు పూజలు అయిపోయాయి కదా, ఇప్పుడు సామాన్లేంటే? పెళ్లి సామాన్లు కావాలి. పెళ్లి సామాన్లా? ఎవరి పెళ్లికండి? మా పెద్ద కొడుకు రాధకి, సువర్ణ కూతురు ఈ శిఖరకి పెళ్లి చేయడానికి దాదాపు ఫిక్స్ అయిపోయాం. ఏంటి తారా గారు మీరంటుంది? తారాగారు చెప్పింది నిజం పెద్దమ్మా. నాకు రాధాగారికి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు. మీ చేత్తో పెళ్లి సామాన్లు ఇస్తే వెళ్ళి మిగిలిన కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. అల్లుడు గారు మా అమ్మాయి కృష్ణని ప్రేమిస్తున్నారు కదే. కృష్ణ కూడా అల్లుడు గారిని ప్రేమిస్తోంది. అదంతా నాటకం పెద్దమ్మా. అదిగో నటులిద్దరూ వచ్చారు. నేనే అత్తయ్యకి నిజం చెప్దామని అనుకుంటుంటే వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? ఇప్పుడు నేనేం చెప్పినా మొదటికే మోసం వస్తుంది. ఏంటి మీరంటున్నది? మేం నటించడం ఏంటి? ఆహా, అవును, మేం నిజంగా ప్రేమించుకుంటున్నాం. మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా మమ్మల్ని మీరు విడదీయలేరు.
ఏంటి తారా గారు, నిన్నటి వరకు మా అక్క ప్రేమని నాశనం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అవేవి సఫలం కాలేదు. విఫలమయ్యాయని కక్షగట్టి ఇప్పుడు మా ప్రేమ మీద మీరు చూపిస్తున్నారా? మీరెంత కవర్ చేసుకున్నా, ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా మీది నిజమైన ప్రేమ అయిపోదు. అని నువ్వనేస్తే మా ప్రేమ అబద్ధమైపోతుందా? మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. లోపల ప్రేమ లేకుండా పైకి ఇద్దరు ఎంత బాగా నటిస్తున్నారు, అసలు ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటున్నారు. మేడం, మా విష్ణు జీవితాన్ని ఇలాగే నాశనం చేయాలని చూసావు, ఊరుకున్నాను. ఇప్పుడు కృష్ణ ప్రేమ జోలికొస్తున్నావు, చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోను. ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. శిఖరా, ఇదే నీకు చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు మారావా సరే సరే, లేకపోతే ఇన్నాళ్ళు నిన్ను నా కూతురులాగా అనుకున్నాను. ఈసారి మాత్రం వదిలేది లేదు. నీ అంత చూస్తా. ఛీ! ఎంత మంచి ఛాన్స్! ఎలా ఎలా వాళ్ళు తప్పించుకోగలిగారు? అది వాళ్ళ అదృష్టమా, మన చేతకానితనమా? ఎంతో కష్టపడితే కాని ఆ కృష్ణ రాధలాడుతున్న నాటకానికి ఎవిడెన్స్ దొరకలేదు. అలాంటిది ఎలా మన చేతిలో ఉన్న వీడియో డిలీట్ అయ్యింది? అదే అర్థం కావడం లేదు మేడం. ఆ కృష్ణని ఇప్పటి వరకు చాలా తక్కువ అంచనా వేశాం. అది ఎంత స్మార్టో అర్థమైంది కదా. నా మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోని నాకే తెలియకుండా మాయం చేసిందంటే అది మామూలుది కాదు మేడం. అది దాని తెలివితేటలు మనకి చూపించింది. దానికి ఈ తారా అంటే ఏంటో చూపించాలి కదా. చూపిస్తాను. వాళ్ళ లవ్ డ్రామాని త్వరలోనే బయట పెడతాను. శిఖరా, మీరు నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఈ ఫైలు మీదే. అయ్యో, ఏంటి రాధా గారు ఇది? మొదటి బ్రాంచ్ కట్టిన బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ లేదా? ఓ అరే రే 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 రే, రెండో బ్రాంచ్ బిల్డింగు అసెంట్ ల్యాండ్లో కట్టారుగా. మూడో బ్రాంచ్ బిల్డింగ్కి అసలు పార్కింగే లేదంటగా. నాలుగు ఐదు బ్రాంచ్ బిల్డింగ్స్ కి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టారంట. ఏంటి రాధా గారు ఇది? ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని అంతకుముందు నేనే అసెంబ్లీలో మాట్లాడాను. ఇప్పుడు మీ బిల్డింగ్స్ ని మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను అప్రూవల్స్ అన్ని తీసుకునే, ఆల్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకునే బిల్డింగ్స్ కట్టాను సార్. మరి ఈ రిపోర్ట్స్ ఏంటి సార్ ఇలా వచ్చాయి? మీరు రాధా గారి మీద పగతో అలా రిపోర్ట్ ని మార్చేశారు. చూడమ్మా, ప్రజాప్రతినిధిని,
నాకు ప్రజలకు సేవ చేయడమే తెలుసు. మీరు జరిగినవన్నీ మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు. పవర్లో ఉన్నవాడితో పెట్టుకుంటే ఇలానే అవుతుంది. 4 రోజుల్లో కొత్త బ్రాంచ్లు ఓపెనింగ్ పెట్టుకున్నావు. అదే 4 రోజుల్లో బుల్డోజర్లను పంపించి నీ బిల్డింగ్స్ని నేలమట్టం చేస్తాను. శేషు, ఆ ఫైల్ ఏది? ఏ ఫైల్ చిన్న బాస్? ఇంపార్టెంట్ ఫైల్ అని ఇచ్చాను కదా. ఓ అదే, ఒక్క నిమిషం. హలో, ఓకే సార్. కొత్త బ్రాంచెస్కి సంబంధించిన పనులు ఇమీడియట్గా అయిపోవాలంటే అన్నయ్య ఈ ఫైల్ మీద సైన్ చేయాలి. అన్నయ్య, అన్నయ్య, పాత పగల్ని మనసులో పెట్టుకుని అతను కావాలనే ఇదంతా చేస్తున్నాడు. అయిపోయిందేదో అయిపోయింది, మర్చిపోదామని చెప్పి పగబట్టి మరీ అలా చేశాడు సార్ అతను. వదలను, వాడిని అంత తేలిగ్గా వదలను. నేనేంటో చూపిస్తా వాడికి, వాడి సంగతి చెప్తా. కృష్ణ, అన్నయ్య, రాధా గారు, హలో రాధా గారు. సార్, అన్నయ్య, ఆగండి. ఆయన ఎవరో తెలుసా అమ్మా? రాధా గారు, రాధా గారు, రాధా గారు. రాధా గారు, రాధా గారు, ఆటో. జాగ్రత్త. పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. బ్రీత్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. యాక్సిడెంట్ ఏమైంది ఎగ్జాక్ట్గా? చిన్న పాపని తప్పించబోయి కార్ని డ్రైవ్ చేస్తూ డివైడర్ కి గుద్దేశారండి. ఓ, అయితే ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువై ఉంటుంది. అయితే స్టీరింగ్ రిప్స్ లో గుద్దుకొని ఆ రిప్స్ ఎముకలు లంగ్స్ డ్యామేజ్ చేసి ఉండొచ్చు. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి బ్రెయిన్, హార్ట్ రెండూ ఆగిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, మీరే ఆయన్ని కాపాడాలి. పేషెంట్ తాలూకు ఫ్యామిలీ ఉంటే, రక్త సంబంధికులుంటే అర్జెంటుగా కన్సర్న్ ఫామ్ మీద సైన్ పెడితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సార్, ఆ సంతకాలు అవి తర్వాత ఫస్ట్ ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. పేషెంట్ ప్రాణాలకు రిస్క్ ఉన్నప్పుడు ఆ కన్సర్న్ ఫామ్ మీద సంతకం లేకుండా మేము ట్రీట్మెంట్ చేయలేము. ఆ తర్వాత మేము రిస్క్ ఫేస్ చేయాలి. త్వరగా ఆయనకు సంబంధించిన వాళ్ళని పిలిపించండి. ఇతనికి సంబంధించిన వాళ్ళు వస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్, డాక్టర్, డాక్టర్. రాధా గారు, రాధా గారు, రాధా గారు, మీకేం కాదండి.
రాధా గారు శ్రీకాంత్ ఫోన్ కలవట్లేదేంటి? కాస్త ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. తారా గారు, తారా గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎలా ఇప్పుడు? రాధా గారు, రాధా గారు, ఏం కాదండి, మీకేం కాదండి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా పక్కన కానీ కృష్ణకి తప్పించి వేరొకరికి స్థానం లేదు. కన్సల్ట్ ఫామ్ ఉంటే ఇవ్వండి. మీరు పేషెంట్కి ఏమవుతారు? నేను ఆయన భార్యని. అలాగే. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. రాధా గారు, మీకేం కాదు. రాధా గారు, ఏం కాదు. సిగ్నేచర్ తీసుకున్నారా? ఓకే డాక్టర్. వెంటనే ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళండి. మనకు ఎక్కువ టైం లేదు. వెంటనే మనం మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మినిస్టర్ రాధా గారి ఫైల్ని ఎందుకు ఆపాలని చూశాడో నిలదీద్దాం. ఒకవేళ అప్పటికే మినిస్టర్ గనక ఆ ఫైల్ మీద సంతకం పెట్టి పర్మిషన్ ఇవ్వకపోతే మీడియా వాళ్ళని తీసుకెళ్లి మినిస్టర్ మీద ఫైట్ చేద్దాం. నువ్వు చెప్పిందంతా బానే ఉంది కృష్ణ. అన్నయ్యకే లొంగన ఆ మినిస్టర్ మనం వెళ్ళి నిలదీస్తే లొంగి సంతకం పెడతాడా? ఆ మినిస్టర్కి అగైనిస్ట్గా మీడియా కూడా రాదు మేడం. అవును, మనం ఇలా అతని మీద ప్రెషర్ తీసుకొస్తున్నామని తెలిస్తే వెంటనే మినిస్టర్ అలర్ట్ అవుతాడు. వెంటనే ఆ బిల్డింగ్ని సీజ్ చేసి కూలగొట్టేస్తాడు మేడం. అయితే మనం ఏం చేయలేమా? ఆ మినిస్టర్ అంత దారుణంగా అన్యాయంగా రాధా గారి మీద పగ తీర్చుకోవాలని చూస్తుంటే మనం చేతులు కట్టుకుని చూస్తూ ఉందామా? రాధా గారు 5 బ్రాంచీలు ఓపెన్ చేస్తే నాలాగా నీలాగా ఎంతో మందికి ఉద్యోగం దొరుకుతుంది. ఎంతో మందికి చక్కటి భవిష్యత్తు వస్తుంది. మనం ఏదో ఒకటి చేసి మన రాధా గారిని, ఆయన ఆర్జీ హోమ్ నీడ్స్ ని కాపాడుకుందాం. మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? నాకు ఆ మినిస్టర్ పిఏ వాళ్ళ ఫ్రెండ్ బాగా తెలుసు. అతనెవరో తెలిస్తే ఏం ఉపయోగం? ఉపయోగం ఉంది సార్. ఓకే, వచ్చి స్టోరీ చెప్పు. కూర్చోమ్మా. సార్, ఇదొక పొలిటికల్ స్టోరీ. టైటిల్ ఏమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు సార్. కథ విన్నాక మీరే ఏదో ఒక టైటిల్ సజెస్ట్ చేయండి. అలాగే, కథ చెప్పు. అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి కథ సార్. అతను ఎలా పైకి ఎదిగాడు, పవర్ రాగానే అధికార మదంతో ఎలా దిగజారిపోయాడు అనేదే కథ సారాంశం. రాజకీయాల్లో ఎదగాలని ఒక వ్యక్తి వార్డ్ మెంబర్ స్థాయి నుంచి
అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్ననలతో ప్రజాభిమానంతో నెమ్మదిగా ఎమ్మెల్యే స్థాయికి వెళ్లి గెలిచి ప్రభుత్వ కేబినెట్లో మంత్రి పదవిని పొందుతాడు. ప్రజలందరి దృష్టిలో అతనొక మంచివాడు, తన అభిమానులకు సాక్షాత్తు దేవుడు. ఇదంతా ప్రజలకి తెలిసింది మాత్రమే, కానీ అతనిలో మరొక కోణం ఉంది. అది కేవలం కొంతమందికే తెలుసు. తనకి డబ్బంటే ఇష్టం కాదు, పిచ్చి. ఆ పిచ్చి వలన తన పవర్ ఉపయోగించుకుని అవినీతి చేయడం మొదలుపెట్టాడు. ఆ అవినీతిని బయట పెట్టాలని చూసిన వాళ్ళ మీద అరాచకం చేయడం కూడా మొదలుపెట్టాడు. అతనికి అందమైన భార్యతో పాటు 2 పిల్లలు కూడా. అలాంటి వాడు తన వాళ్ళకి తన కుటుంబానికి తెలియకుండా మరొక భార్యని అనఫిషియల్ గా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ భార్య పేరు ఆలోచన. ఆలోచన? అదేం కదమ్మాయి? కొంచెం వెరైటీగా ఉంటుందని పెట్టాను సార్. ఆ ఆలోచనకి 6 years పిల్లోడు కూడా ఉన్నాడు. ఆగమ్మాయి, ఆగు ఆగు. ఒక్క నిమిషం సార్. ఆలోచనతో వారానికి 2 సార్లు కలుస్తూ మంచి అన్యోన్యంగానే ఉంటున్నాడు. కానీ పాపం బయటికి చెప్పుకోలేని సంబంధం వాళ్ళది. నిన్నేనమ్మా ఆపమని చెప్తున్నాను కదా. అయిపోయింది సార్. ఆ మినిస్టర్ అనఫీషియల్ భార్య గురించి, అతను చేసిన అక్రమాలు, మోసాలు, అవినీతి గురించి తెలిస్తే అతనికి ప్రజలు ఓట్లు వేస్తారా? వాళ్ళ భార్య ఇంట్లోకి రాణిస్తుందా? అసలు వాళ్ళ అధిష్టానం అతనికి నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తుందా? ఇచ్చినా గెలుస్తాడా? ఆపు అమ్మా, ఆపు. సార్ కథ బాగుంది కదా సార్. ఎలా ఉన్నారా? కిసి కిసి కిసి. మనోడు సూపర్ కదా, కాబోయే సీఎం. సార్ 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 ఏంటి సార్ పెన్ డ్రైవ్ తొక్కుతున్నారు? ఎంత ధైర్యంరా మీకు? నాకే వార్నింగ్లు ఇస్తారా? ఉండు, దానికి ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో, ఎవరు? ఎవరేంటే? మినిస్టర్ని. మినిస్టరా? ఏ మినిస్టర్? సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా? స్టేట్ మినిస్టర్ని. హోమ్ మినిస్టరా, ఎడ్యుకేషన్ మినిస్టరా, ఐటీ మినిస్టరా? ఏ మినిస్టర్ మీరు? ఏ కృష్ణ, నేనెవరో నీకు తెలుసు. నా దగ్గరికి నువ్వు వచ్చావు ఎందుకు? ఎందుకు కావాలని డ్రామాలు ఆడుతున్నావు? కూల్ కూల్ సార్, కూల్. మీకు అసలే బీపీ ఉంది. ఎక్కువగా ఆలోచిస్తే బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ రావచ్చు. నీ దగ్గర నా రహస్య జీవితానికి సంబంధించిన వీడియో ఉందని రెచ్చిపోతున్నావేమో. నువ్వు పంపిన పెన్ డ్రైవ్ ని నా కాళ్ళ కిందేసి తొక్కి పడేశాను. ఇలానే నాతో పెట్టుకున్న ఎంతో మందిని తొక్కి పడేశాను. నువ్వు నాకు పెద్ద లెక్కే కాదు. ఇంత బుర్ర తక్కువగా ఎలా ఆలోచిస్తారు మంత్రి గారు? అసలు మిమ్మల్ని కాదు, మీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళని అనాలి. లేకపోతే మీ దగ్గరికి ఒరిజినల్ వీడియో ఎలా పంపిస్తాననుకున్నారు? నా దగ్గర కావలసినన్ని కాపీలున్నాయి. మార్కెట్లో రిలీజ్ చేయమంటావా? నాతోనే ఆటలాడుతున్నావా? మీకు ఓట్లు వేసిన ప్రజలతో మీరు ఆడుకోవట్లేదా? అనఫిషియల్ కొడుకుతో ఆడుకోవట్లేదా? నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వస్తా. రండి సార్.
ఏంటి సార్, అంతా ఓకేనా? ఆ? ఇప్పుడు రాధనెందుకు లేవమంటున్నావు? కృష్ణ, ఎందుకు నన్ను కిందకి దిగమంటున్నావు? రాధా గారు, మీరు లేచి ఈ వీల్ చైర్లో కూర్చోండి. మిమ్మల్ని మన కొత్త ఆర్జీ హోమ్ నీడ్స్ బ్రాంచ్కి తీసుకువెళ్తాను. రాధాబాబు, కాస్త ఓపిక తెచ్చుకుని లేవండి. రాధా గారున్న పరిస్థితి ఏంటి? మీరు చేస్తున్నదేంటి? ఇప్పుడే రికవర్ అవుతున్న రాధని ఇలా తీసుకెళ్ళకూడదు. నేను డాక్టర్ని అడిగే వచ్చాను. జాగ్రత్తగా తీసుకువెళ్ళమన్నారు. కృష్ణ, ఆ కొత్త బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి? కూలిపోబోతున్న ఆ బిల్డింగ్స్ నేను చూడలేను. రాధా గారు, నన్ను నమ్ముతారా లేదా? నమ్ముతున్నాను. అంటే ప్లీజ్ కొంచెం ఓపిక చేసుకొని లేవండి. వద్దంటుంటే ఎందుకు ఈ పని చేస్తున్నారు? రాధని ఎక్కడికి తీసుకెళ్లొద్దు. తారాగారు, మీరు కాసేపు ఉండండి. రాధా గారిని వద్దన్నా బయటికి తీసుకెళ్తున్నారు. ఆయనకేమైనా అయితే ఆయన పూర్తి బాధ్యత నాదే. తనకేం కాదు, కానివ్వను. రాధా గారు రండి. రాధా గారు, నా మీద నమ్మకం ఉంటే కిందకి దిగండి. అరే, ఏంటి మేడం, ఈ కృష్ణ రాధా గారిని అంత కాన్ఫిడెంట్ గా తీసుకెళ్తుంది? దాని కాన్ఫిడెన్స్ ఏంటో వెళ్ళి మనము చూద్దాం. పద. రాధా గారు, ఓపెన్ చేయండి. టచ్ చేయండి. మీరేంటి, మీ వాలకమేంటి మినిస్టర్ గారు? అవన్నీ చెప్పే టైం లేదమ్మా. ఒక్కసారి మీ అమ్మాయి కృష్ణని పిలవండి. కృష్ణనా? తొందరగా పిలవండి అమ్మా. వెళ్ళండి అమ్మా, పిలవండి. సరే, ఇప్పుడే వస్తాను. మినిస్టర్ గారు మన కోసం రావడం ఏంటి? మినిస్టర్ గారు వచ్చారా? ఆయన మనింటికి, అది ఈ టైంలో నాకేమీ అర్థం కావడం లేదే. కాసేపు ఉండమ్మా, ఆయన్నే అడుగుతాను కదా.
అమ్మా అమ్మా కృష్ణ. ఏంటి మినిస్టర్ గారు, ప్రజలకి సేవ చేయడానికి అర్ధరాత్రి కూడా ఇళ్లలోకి వస్తున్నారా? ఆ, తప్పదు కదమ్మా. ప్రజలకు నేను ఏ సేవ చేయాలన్నా నా భవిష్యత్తు నీ దగ్గర ఉంది కదమ్మా. మరి ఫోన్లో నువ్వెక్కడున్నా వస్తాను అన్నారు. నా పిలక నీ చేతిలో ఉన్న తర్వాత ఎక్కడికైనా వెతుక్కుంటూ రావాల్సిందే కదమ్మా. ఫోన్లో మీ గొంతు ఇలా రిక్వెస్ట్ మోడ్లో లేదే. ఫోన్ కదమ్మా, సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదోనని కొంచెం గట్టిగా అరుస్తూ చెప్పాను అంతే. అమ్మా, మీరు ఏదైతే మనసులో పెట్టుకుని నన్ను రోడ్డు మీదకి లాగాలని అనుకున్నారో ఆ ఆర్జీ హోమ్ నీడ్స్ బ్రాంచెస్ ఫైల్ అమ్మా, అన్ని డిపార్ట్మెంట్స్ క్లియరెన్స్ ఇచ్చినట్లు అందరి చేత సంతకాలు చేయించి మరీ తీసుకొచ్చానమ్మా. ఇది తీసుకుని మంత్రి గారు, నాకు నిద్ర వస్తుంది. ఈ ఫైల్ గురించి మీ గురించి రేపొద్దున్నే ఆలోచిస్తాను. అమ్మా కృష్ణ, రేపొద్దున దాకా నేను ఇక్కడే ఉంటాను. అయ్యో, మీరిక్కడెందుకు మినిస్టర్ గారు? మీ ఇంటికి వెళ్ళి రేపొద్దున రండి. ఇప్పుడు నేను మీ ఇంటి బయట ఉండకపోతే రేపటి నుంచి రోడ్డు పైన ఉంటుందమ్మా నా బతుకు. అమ్మా, నాకు నిద్ర వస్తుంది. పద వెళ్ళి పడుకుందాం. అసలే రేపు మా ఆర్జే హోమ్ నీడ్స్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్. రాధా గారి కోసం రేపు హాస్పిటల్కి వెళ్ళాలి.